కర్నూలు జిల్లా అద్దోనిలో ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా బీసీ బాలికల బాలుర హాస్టళ్లను సందర్శించిన ఆయన విద్యార్థులకు అందుతున్న ఆహారం, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాజీవ్ నగర్లోని 22వ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన సందర్భంగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వేయింగ్ మిషన్ను జీరో చేయకుండా డబ్బా పెట్టి తూకం వేయడం, 17 రూపాయల చక్కెరను 20 రూపాయలకు విక్రయించడం ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ సంబంధిత డీలర్పై జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల్లో 1 గ్రాము కూడా మోసం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఇటువంటి అక్రమాలకు పాల్పడే డీలర్లపై సెక్షన్ 6A కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. మీరు ఆదోని పోయి మీ సామాన్ మీరు తెచ్చుకోండి. మీ ఎమ్మెల్యేస్ పార్టీ ఇక్కడే కదా, మీరు పోయి బయోమెట్రిక్ వేసి మీకు ఎంత తూకం రావాలో అని కేసు సార్ చూడండి. డబ్బా పెట్టి డైరెక్ట్గా వస్తా ఉన్నాడు. మీరు దౌర్జన్యాలు చేయొద్దు, తమాషా కాదు ఇది. ఇది పెద్ద ఇష్యూ. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా?